హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ గేమ్ చేంజర్ని చంపేసిన ఇద్దరు హీరోలకు సంబంధించిన టీం అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, సినిమా ఇండస్ట్రీలో అందరూ పైకి నవ్వే వాళ్ళే కానీ లోపల దాచుకోలేనంత కుళ్ళు కుతంత్రాలతో బతుకుతుంటారని. ఒకరు కెరీర్లో ముందుకు వెళ్తే ఓర్చుకోలేరు, ఒకరు హిట్ కొడితే ఓర్చుకోలేరు, ఒకరికి స్టార్డమ్ ఎక్కువ అయితే ఓర్చుకోలేరు. ఇక మ్యాటర్లోకి సూటిగా వెళ్తే, గేమ్ చేంజర్ ఎర్లీ మార్నింగ్ షో పడగానే క్రిస్టల్ క్లియర్ హెచ్డి ప్రింట్ బయటకు లీక్ చేసేశారు. లీక్ చేయడమే కాకుండా గంటల్లో అది మారుమూల గ్రామాల్లో ఉన్న మొబైల్స్లోకి సైతం వెళ్ళిపోయేలాగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇంకా వాట్సాప్ల ద్వారా స్ప్రెడ్ చేసేశారు ఆ లింకులన్నీ. అలా ఒక పక్క పైరసీ హెచ్డి ప్రింట్ని దావాలంగా లీక్ చేయడమే కాకుండా పనిగట్టుకొని ఒక సిండికేట్ల గేమ్ చేంజర్కి నెగిటివ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు రిలీజ్ రోజు పొద్దున్నుంచి కూడా. అది మాత్రమే కాకుండా ఇలా రిలీజ్కి 3 రోజుల ముందు నుంచే సినిమాలో సీన్ టు సీన్ వివరిస్తూ సోషల్ మీడియా పోస్టుల రూపంలో లీక్ చేస్తూ వచ్చారు ప్రతిదీ కూడా. ఇప్పుడు దానికి కారణమైన 45 మంది పైన దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ వారు సైబర్ కంప్లైంట్ ఇచ్చి చట్ట ప్రకారం ముందుకు వెళ్తున్నారు. అసలు ఈ 45 మంది ఎవరా అని ఆరా తీస్తే ప్రాథమికంగా వాళ్ళు ఇద్దరు హీరోలకు క్లోజ్గా వర్క్ చేసేవాళ్ళు అని అర్థమైంది. వాళ్ళు మరెవరో కాదు, చిన్న ఎన్టీఆర్ ఇంకా ఐకాన్ బాబు అల్లు అర్జున్. మరి ఆ హీరోలే డైరెక్ట్గా ప్రోత్సహించారో లేక వీళ్ళు స్వచ్ఛందంగా గేమ్ చేంజర్ని చంపడానికి కంకణం కట్టుకున్నారో పోలీసు వారే ఇన్వెస్టిగేషన్స్లో తేల్చాలి. దిల్ రాజు టీం చెప్తున్న అంశాలు ఏంటంటే, ఒక హీరో పనిగట్టుకొని గేమ్ చేంజర్ని కిల్ చేయడానికి ఏకంగా 2.5 కోట్లు ఖర్చు పెట్టాడని. మరి ఆ హీరో ఎవరో మీకే అర్థమైపోవాలి. వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి పేమెంట్లు చేయరు, ఒక మాఫియా నెట్వర్క్తో చేస్తారు కాబట్టి వాళ్ళు దొరకరు. మధ్యలో ఈ పెయిడ్ చెంచాగాళ్ళు దొరికిపోతారు. ఇక్కడ దారుణమైన అంశం ఏంటంటే, దేవర సినిమా రిలీజ్ అయినప్పుడు ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్కరు కూడా విష్ చేయలేదు. చిన్న ఎన్టీఆర్ కోసం విష్ చేసిన ఏకైక హీరో రామ్ చరణ్. ఇప్పుడు చూస్తే అతని ఫ్యాన్స్గా చెప్పబడే వాళ్ళే ఈ 45 మందిలో అధికంగా ఉన్నారంటే ఇంకేం మాట్లాడాలి. ఇక మిగతా వాళ్ళు కొందరు అపోజిషన్ పార్టీకి సంబంధించిన వారు అని తెలుస్తుంది. ఇక బ్యాలెన్స్ వాళ్ళందరూ ఎవరో చెప్తే ఆశ్చర్యపోతారు. వాళ్ళు సాక్షాత్తు ఐకాన్ బాబు కోసం పనిచేసే పెయిడ్ గర్ల్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇతను గీతా ఆర్ట్స్లో ఐకాన్ బాబు కోసం ఏం పని చేస్తుంటాడో కానీ సోషల్ మీడియాలో మాత్రం పైరసీ గేమ్ చేంజర్ హెచ్డి ప్రింట్ని దావాలంగా స్ప్రెడ్ చేసి పుణ్యం కట్టుకున్నాడనమాట. మరి ఇతని పనితీరును ఆ అల్లు బ్యాచ్ ప్రశంసించి ఏమైనా ప్రమోషన్ ఇచ్చి బోనస్ కూడా ఇస్తారేమో చూడాలి మరి. ఇక చిన్న ఎన్టీఆర్ ఫ్యాన్ హ్యాండిల్స్ ఇంకా ఫ్యాన్ గ్రూప్స్కి సంబంధించిన సమాచారం అయితే కోకొల్లలు. ఈ సమాచారం అంతా సేకరించి సైబర్ కంప్లైంట్కి వెళ్ళారు దిల్ రాజు టీం. నిజంగా ఇదెంత దారుణం. హీరోల మధ్య పోటీ ఉంటుంది, దాన్ని ఇలాగానా ఎదుర్కొనేది? ఒక సినిమాని చంపేస్తే హీరోకి నష్టమే, కానీ దాని మీద ఆధారపడ్డ ఎంతోమంది జీవితాలు రోడ్డు మీద పడతాయి. చిరంజీవి, బాలయ్యలు చూడని రైవల్రీలా ఇవి. వాళ్ళు ఎప్పుడైనా ఒకరి సినిమాని ఒకరు చంపుకోవడానికి చూసారా ఎప్పుడైనా? కానీ ఇప్పుడున్న డిజిటల్ ఎరాలో ఒక హీరో సినిమా ఎర్లీ మార్నింగ్ షో అవ్వకముందే హెచ్డి ప్రింట్ని బయటకు లీక్ చేసి అందరికీ చేరేలా చేశారంటే వాళ్ళు ఎంత పకడ్బందీగా పథకం పన్నారో వేరే చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆ ప్రింట్ ప్రతి మొబైల్లో ఉంది. అంతెందుకు, సంక్రాంతికి వచ్చే బస్సుల్లో యథేచ్ఛగా ప్లే చేశారు గేమ్ చేంజర్ సినిమాని. ఇలాంటి పని చేసి ఒక సినిమాని అర్ధాంతరంగా చంపేసిన వాళ్ళకి ఏ శిక్ష వేస్తే సరిపోతుంది అని అడుగుతున్నారు ట్రేడ్ పండితులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinions. See you again.